సమస్త కోరికలను సిద్ధింపచేసే అనగాష్టమి వ్రతం. గురు దత్తాత్రేయునికి గృహస్థు రూపం కూడా ఉంది. అటువంటి గృహస్థు రూప దత్తునికే అనగా స్వామి అని పేరు. ఆ స్వామి గారి భార్యనే అనగాదేవి. అనగా స్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. అనగాదేవి లక్ష్మీదేవి అవతారము. వీరికి అష్టసిద్ధులు పుత్రులై అవతరించారు. ఈ వ్రతము వలన ఎలాంటి కోరికలైనా నెరవేరుతుంది. ఈ వ్రతము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవచ్చు. ప్రతి నెల అష్టమి రోజున ఈ వ్రతం చేసుకోవడం చాలా మంచిది. మా దగ్గర విశ్వనాథ ఆలయంలో అనగాష్టమి వ్రతము జరిగింది ఫ్రెండ్స్. నేను అక్కడికి వెళ్ళాను. చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈ వ్రతం యొక్క కథ వినడం వలన వ్రతం చేసిన వాళ్ళకి ఎంత పుణ్యం దొరుకుతుందో విన్న వాళ్ళకు కూడా అంతే పుణ్యం దొరుకుతుంది. స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ సర్వసిద్ధి ప్రదాతాయ యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. ఇక్కడైతే భోజనాలు ఏర్పాటు చేశారు. మేమైతే తిన్నాము. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నిత్యానందకరి పరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్దూతాఖిల పాపనాశనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మాత అన్నపూర్ణేశ్వరి. ఈ దసరా వేడుకల్లో అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి అవతారం చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. ఒక చేతిలో బంగారపు గిన్నెతో మరొక చేతిలో బంగారపు తెడ్డుతో కనిపించే ఆ అమ్మవారి దివ్య మంగళ స్వరూపం, ఆ అన్నపూర్ణాదేవి రూపాన్ని తలుచుకుంటే ఎంతో చూడడానికి చూడముచ్చటైన రూపం అది. ఆ చేతిలో ఉండే గిన్నెలో అమృత సమానమైన పాయసం ఉంటుందట. ఆ పాయసాన్ని ఆ బంగారపు తెడ్డుతో, అంటే మరొక చేతిలో ఉన్న బంగారపు తెడ్డుతో అమ్మవారు వడ్డిస్తూ ఆ కాశీలో ఎప్పుడూ కొలువై ఉంటారని చెబుతూ ఉంటారు మన పెద్దలు. మనందరికీ తెలుసు, ఈ యావత్ విశ్వానికి